ఏదైనా ఇంట్రెస్ట్గా బాగానే ఉందండి. కాకపోతే అప్పుడేంటంటే కొన్ని క్రమశిక్షణ బాగుండేది. ఇవాళ ఆ క్రమశిక్షణ అనేది కొంచెం తగ్గింది. ఆ రోజున మాకు మార్గదర్శకులు ఎవరు అని అంటే ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు. వాళ్ళు చాలా నిజాయితీగా చాలా జాగ్రత్తగా ఉండేవారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళిద్దరు పర్సనల్గా, మా బ్రదర్ మనం మీకు నాకు పోటీ ఉంటుంది మీ సినిమాలు నా సినిమాలు అనేది, కానీ మన ఇద్దరిలో మంచి స్నేహం ఉంది, పోటీ మనం రెమ్యూనరేషన్ తీసుకోవడంలో పోటీ పడద్దు, మంచి సినిమాల్లో చేయడానికి మంచిగా నటించడానికి మీరు పోటీ పడదాం. కానీ ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది. ఈ చిన్న ఇండస్ట్రీలో మీరు నేను పోటీలు పడి మన రెమ్యూనరేషన్ పెంచేస్తే హీరోయిన్లు పెంచేస్తారు, క్యారెక్టర్ యాక్టర్లు పెంచేస్తారు, కమెడియన్స్ అందరూ పెంచేస్తారు, మన సినిమా తట్టుకోలేదు, నిర్మాత నిలబడలేడు. అందుకని మనం 50,000కి మించి తీసుకోకూడదు రెమ్యూనరేషన్ అని చెప్పి రోజు నాగేశ్వరరావు గారు కూడా, ఎన్టీ రామారావు కూడా ఆ నిర్ణయం తీసుకొని దాన్ని పాటించడం మూలంగా హీరోయిన్లందరూ కూడా 40,000, 35,000 ఆ రేంజ్లో ఉండి, క్యారెక్టర్ యాక్టర్ అందరూ 20,000 ఆ రేంజ్లో ఉండి, కామెడియన్స్ అందరూ కూడా 10,000 అట్లా ఉండి, సో ప్రొడక్షన్ కంట్రోల్ ఉండేది. ఆ కంట్రోల్ ఇవాళ తప్పిపోయింది. వెరీ ఇంట్రెస్టింగ్ సార్ ఈ పాయింట్. యా, అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కొంతమంది నిర్మాత బాగా సఫర్ అవుతున్న మాట కూడా వాస్తవమే. బట్ టెక్నాలజీ పెరిగి ఇవాళ మంచి పేరు ప్రతిష్టలు వచ్చేసి ఇవాళ తెలుగు సినిమా అంటే కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కేవలం తెలంగాణలోనే కాదు, భారత జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోకి ఇవాళ విపరీతమైన విదేశాల్లో కూడా ఇక్కడ ఏ రోజున మనకి సినిమాలు అక్కడ కూడా జరిగి సైమల్టేనియస్గా రిలీజ్ అవుతుంది అంటే మన ఖ్యాతి పెంచిన ఘనత ఇవాళ కొంతమందికి ముఖ్యంగా చెప్పుకోవాలి. వాళ్ళందరి మూలంగా వాళ్ళ తెలుగు సినిమా ఎదిగిపోయింది. వాళ్ళ తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది అంటే హిందీ ప్రొడ్యూసర్లు మనకంటే ముందు యాంగ్జైటీగా చూస్తారు. ఎందుకంటే సబ్జెక్ట్ బాగుంటే మనం కొనేసుకుందాం, లేకపోతే ఆ టెక్నీషియన్ డైరెక్టర్ బాగుంటే మనం తీసేసుకుందాం, లేకపోతే ఆ యాక్టర్ బాగుంటుందంటే మన సినిమాలో ఇద్దామని, ఇట్లా ఇవాళ సినిమా ఇండస్ట్రీ అనేది జాతీయ స్థాయిగా ఒకటే అయిపోయింది. ఇండియాలో ఉన్న ఏ భాషలో ఉన్నా ఎందరు మంది ఉన్నా ఇవాళ తీసే సినిమాని 4 లాంగ్వేజ్లు 5 లాంగ్వేజ్లో చేస్తున్నాం. దాని మూలంగా అందరూ చూస్తున్నారు. పాన్ ఇండియా అంటేనే తెలుగు డైరెక్టర్స్ అనేటట్టు వచ్చేసి తెలుగు ఎగ్జాక్ట్లీ అదే వచ్చిందండి. అది రావడానికి కారణం మన తెలుగు నిర్మాతలే. ఓకే, అంటే మీరు నిర్మాత కూడా వ్యవహరించారు ఆ తర్వాత జైబేరి అంటే ప్రొడక్షన్. నేను మొదటి నుంచి కూడా మీకు అప్పుడు ఎలా అనిపించింది సార్? అంటే మీరు హీరో నిర్మాత, మీరు హీరోగా ఉన్నప్పుడు మీరు నిర్మాతను చూసే కోణం ఒకటి ఉండొచ్చు, బట్ మళ్ళీ మీరు నిర్మాత పాత్రలోకి వచ్చేటప్పుడు ఎలా అనిపించింది? అంటే హీరో నిర్మాతల మధ్య రిలేషన్స్ ఎట్లా ఉండాలని అనిపించింది? హీరోలను నిర్మాతలు ఎప్పుడు కూడా చాలా భార్యాభర్తలు లాంటి వాళ్ళండి. ఇద్దరు అనుకూలంగా ఒకరికొకళ్ళు అనుకూలంగా ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. లేకపోతే నా రెమ్యూనరేషన్ అంత కావాలి, ఇంత కావాలి, లేకపోతే నాకు ఒంట్లో బాగాలేదు నేను రాను, ఇలాంటి అనుకుంటే నిర్మాత అనేవాడు భార్య మెడలో ఉన్న మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఆఖరి నిమిషం దాకా సినిమా రిలీజ్ అవటం కోసం కష్టపడే ఒక మంచి నిర్మాత. ఆ నిర్మాత 4 రోజులుగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి తప్ప ఓ సినిమా తీసి ఇంటికి వెళ్ళిపోయేటట్టుగా ఉంటే కుదరదు. అందుకని మ్యాక్సిమం నిర్మాతకి కోఆపరేట్ చేయాలి. అందుకని నేనున్న కెరీర్లో ఏ రోజున సినిమా హీరోలుగా చేసినప్పుడు కూడా ఏ రోజున నాకు ఇంత రెమ్యూనరేషన్ కావాలని అడగటం కానీ, మీరు డబ్బులు ఇస్తేనే రేపు షూటింగ్ వస్తాను అంట కానీ ఏ రోజున అనలా. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఒక బిజినెస్ మ్యాన్. సో బిజినెస్లో ఉండే కష్టాలు ఏంటి, సినిమాలో ఉండే కష్టాలు ఏమిటో నాకు అప్పటికే తెలుసు. సో ఈ తప్పు మనం చేయకూడదు, నిర్మాతను మనం కాపాడుకోవాలి అనేది రామారావు గారు చూసి, నాగేశ్వరరావు గారు చూసి, వీళ్ళందరూ ఎవరిని చూసైనా నేర్చుకున్నాం. మంచి ఎక్కడైనా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మంచిని నేను తెలుసుకున్నాను. ఎలా ఉండాలి, అలవాట్లకు దూరంగా ఎలా ఉండాలి, నీతిగా నిజాయితీగా ఎలా ఉండాలి. ఎందుకంటే అప్పటికే నాకు పెళ్ళి అయిపోయి 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ టైంలో నేను వచ్చేసి ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి చెడిపోవటానికి. బాగుపడటానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో చెడిపోవటానికి కూడా అంతకంటే బయట స్టాక్ ఉండేది ఉంటాయి. అవును సార్. అందుకని మనం వాటి జోలికి వెళ్ళకూడదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాగకూడదు, వ్యభిచారం చేయకూడదు, జూదం ఆడకూడదు, టైం ప్రకారం వెళ్ళి చేయాలి, క్రమశిక్షణ మెయింటైన్, ఇవన్నీ నాకు నేనే పెట్టుకున్నాను. అది 100కి 100 కూడా నేను సక్సెస్ఫుల్గా చేయగలిగాను. అలా చేయటం మూలంగానే వాళ్ళు ఎన్నో పెద్ద టాలెంటెడ్ హీరో అని నేను చెప్పుకోను, కానీ ఇవాళ ఒక క్రమశిక్షణతో ఉండే అతను ఇచ్చిన క్యారెక్టర్ బాగా చేస్తాడని ఒక మంచి పేరు తెచ్చుకున్నానంటే దానికి కారణం ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి మాతో ఉన్నటువంటి. మీరు అన్నట్టు అక్కడ వరకు కూడా వెళ్ళక్కర్లేదు సార్. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు, మీరు వివాద రహితుడిగా ఉన్నారంటేనే ఇంకా అదే బిగ్ సర్టిఫికేట్. మీకు అంతకు మించిన సర్టిఫికేట్ లేదు కదా.